రాష్ట్ర ప్రభుత్వం తీరు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. బుధవారం స్కూల్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసింది ప్రభుత్వం. అయితే వాటిలో ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా మంది అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో వాటిని వెనక్కి తీసుకోవాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్కూళ్లకు చేరిన బుక్స్ సర్కారు నిర్ణయంతో వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో సర్కారు బడుల్లో విద్యార్థుల చదువులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు గత ప్రభుత్వానికి చెందిన ఫోటోలున్న పేజీని చింపేసి పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. అదే పేజీలో మరోవైపు వందే మాతరం గేయం కూడా ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఆ పేజీని చింపేసినట్టుగా చెబుతున్నారు. దీనిపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా రాజకీయం చేయడం ఏంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరోవైపు అధికారులు ఇన్ని రోజులు ఆ విషయాన్ని గమనించకుండా ఏం చేశారనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీరు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. బుధవారం స్కూల్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసింది ప్రభుత్వం. అయితే వాటిలో ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా మంది అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో వాటిని వెనక్కి తీసుకోవాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్కూళ్లకు చేరిన బుక్స్ సర్కారు నిర్ణయంతో వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో సర్కారు బడుల్లో విద్యార్థుల చదువులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు గత ప్రభుత్వానికి చెందిన ఫోటోలున్న పేజీని చింపేసి పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. అదే పేజీలో మరోవైపు వందే మాతరం గేయం కూడా ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఆ పేజీని చింపేసినట్టుగా చెబుతున్నారు. దీనిపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా రాజకీయం చేయడం ఏంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరోవైపు అధికారులు ఇన్ని రోజులు ఆ విషయాన్ని గమనించకుండా ఏం చేశారనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు. చెప్పండి హరిత, స్కూళ్లకు డిస్ట్రిబ్యూట్ చేసిన బుక్స్ వెనక్కి తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? కూడా వివాదాస్పదంగా మారాయి. సో ఆఫ్టర్ సెలవుల తర్వాత అంటే 49 రోజుల సెలవుల తర్వాత స్కూళ్ళు ప్రారంభమయ్యాయి జూన్ 12 అంటే నిన్న. సో నిన్ననే విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయాయి. కానీ ఈరోజు చూసుకుంటే పాఠ్య పుస్తకాలను కంప్లీట్గా వెనక్కి తీసుకోవాలి, డిఈఓ ఆఫీస్లకు సబ్మిట్ చేయాలి. మళ్ళీ ఆదేశాలు విద్యాశాఖ నుంచి మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ ఆదేశాలు వచ్చిన తర్వాతనే మళ్ళీ పాఠ్య పుస్తకాలను స్కూళ్ళకి చేర్చాలి అన్న ఒక ఆదేశాలు విద్యాశాఖ నుంచి రాగానే ఇది దుమారాన్నే రేపాయనేసి చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తల్లిదండ్రుల్లో కూడా అటు విద్యార్థులను కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్గా కూడా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి 49 రోజుల సెలవుల తర్వాత. ఇది వేసవి సెలవులు. ఆ సెలవుల తర్వాత స్కూళ్ళు స్టార్ట్ కాగానే ముందు రోజే బుక్స్ వచ్చాయని మురిసిపోవాలా, లేదంటే మళ్ళీ పుస్తకాలను వెనక్కి తీసుకున్నారనేసి ఇబ్బంది పడాలా, బాధపడాలా అన్న అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం ఇటు తల్లిదండ్రులు ఇటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఎస్పెషల్లీ ఈ బుక్స్ వెనక్కి తీసుకోవడం వెనకాల రీజన్స్ ఏంటంటే, సో ముందు మాట అనే పేజీ ప్రతి మన టెక్స్ట్ బుక్స్లోనూ ఉంటుంది. ఆ ముందు మాట పుస్తకం పేజీలోనైతే సో ఇదివరకు ఉన్నటువంటి అధికారులు అంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆ తర్వాత ఆ కింది స్థాయిలో అధికారులు కావచ్చు, వాళ్ళందరి అంటే విద్యాశాఖ మంత్రి కావచ్చు, విద్యాశాఖ కార్యదర్శి కావచ్చు, లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కావచ్చు, ఈ స్థాయిలో అంటే సీఎం పదవి నుంచి ఆ కింది స్థాయి విద్యాశాఖను అనుసరించేటువంటి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేటువంటి అందరూ అధికారులు అందరూ కూడా కంప్లీట్గా వాళ్ళ పేర్లను 2014 అట్లాగే 2019లో ఉన్నటువంటి అధికారుల పేర్లను అయితే ముద్రించడం అయితే జరిగింది. సో ఎస్పెషల్లీ చూసుకుంటే సీఎం పొజిషన్లో వచ్చేసి సీఎం కేసీఆర్ పేరుని ముద్రించడం, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా
కడియం శ్రీహరిని విద్యాశాఖ కార్యదర్శిగా, రంజీవ్ ఆచార్య ఇట్లా విద్యాశాఖ డైరెక్టర్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా కూడా చాలా అప్పటి పేర్లనే చిరంజీవులు పేర్లని ముద్రించడం జరిగింది. ఈ పేర్లని ముద్రించడంతో అక్కడున్న టీచర్లు కావచ్చు, లేదంటే అక్కడున్న స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్స్ బుక్స్ ఇవ్వగానే ఎంతో సంతోషంతో ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఓపెన్ చేయగానే ముందు మాట పేజ్ అనేది టెక్స్ట్ బుక్లో ముందట వచ్చే పేజీ. అందులో ఇంతకుముందు గత ప్రభుత్వ అధికారులకు సంబంధించిన పేర్లను ముద్రించడం చూడడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. సో ఈ మాట ఒక నోటికి ఇంకో నోటికి వెళ్ళేసి సో డిఓల స్థాయికి కావచ్చు, ఆ తర్వాత డైరెక్టర్కి కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి సీఎం స్థాయికి కూడా చేరుకుంది. చేరుకోగానే ఏం చేశారంటే కంప్లీట్గా ఈ పాఠ్య పుస్తకాలని ముందు మాట పేజ్కి ఏదన్నా స్టిక్కర్ ఏదన్నా స్టాంప్ ఏదన్నా అంటే స్టిక్కర్ లాంటిది ఏదన్నా వేస్తే బాగుంటుందన్న నిర్ణయం మొదట వచ్చినప్పటికీ కూడా అలాంటిది స్టూడెంట్స్ చేతిలోకి అందిన తర్వాత అలాంటిది సాధ్యం కాదన్న మాటలు కూడా మళ్ళీ వినపడడం జరిగింది. ఇదంతా ప్రాసెస్ కొంత టైం టేకెన్ కాబట్టి సో పిల్లలకు చేరుకునే లోపే పిల్లలకు చేరుకున్నాక కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా డిఓ ఆఫీస్లకి సబ్మిట్ చేయాలి అనే ఆదేశాలను మాత్రం విద్యాశాఖ అధికారులు అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అయితే ఇది గవర్నమెంట్ తప్పిదం అనుకోవాలా, లేదంటే ఎస్సీఆర్టీ మీదనైతే ఈ తప్పిదం అంతా నిర్లక్ష్యం అంతా వేస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు ముద్రించిన తర్వాత ఎస్సీఈఆర్టీ అనేది ఖచ్చితంగా వాటి పరిశోధన అంటే రాష్ట్రానికి సంబంధించిన విద్యా పరిశోధన శిక్షణ మండలి ఖచ్చితంగా ఆ బుక్లను అనేది పరిశీలించాలి. ముందు పేజీనే పరిశీలించని వాళ్ళు సో తర్వాత పాఠ్యాంశాలను ఏం పరిశీలించారు అనే వాదన కూడా వినిపించింది. అట్లాగే ఆ ఎస్సీఈఆర్టీ మీదనే కంప్లీట్గా ఆ నిర్లక్ష్యాన్ని తోసేస్తున్నారు. కానీ గతేడాది 10th క్లాస్లో బుక్స్లోనూ రాజ్యాంగ పీఠికనే మార్చారు అన్న మాటలు కూడా వినపడ్డాయి. ఈ ఏడాది ఏకంగా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అట్లాగే విద్యాశాఖ మంత్రులను కావచ్చు, లేదంటే ఆ తర్వాత ఉన్నటువంటి అధికారుల పేర్లను కూడా అప్పుడున్న అంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన అధికారులని చిత్రించడంతో అంటే ముద్రించడంతో సో కంప్లీట్గా బుక్లని మార్చాలన్న ఉద్దేశంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. అట్లా బుక్కులని మార్చడం అనేది చాలా పెద్ద బిగ్ ప్రాసెస్ అని చెప్పాలి. బుక్కులు వెనక్కి తీసుకున్నారనగానే ఇటు తల్లిదండ్రుల్లోనూ ఇటు స్టూడెంట్స్లోనూ ఒక ఆందోళన మొదలైంది. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? ఎందుకంటే ఆల్రెడీ June 12th నుంచి విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. సో ఒక బుక్లను ముద్రించాలంటే 3 నుంచి 6 నెలలు సమయం పడుతుంది. అంటే ఒక క్లాస్ రూమ్కి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకాలు కంప్లీట్గా ఇవి ముద్రించాలంటే టైం టేకన్ అనమాట. సో అప్పటి వరకు ఇక ఆ సబ్జెక్ట్ని పక్కన పెడతారా, లేదంటే ఆ సబ్జెక్ట్కి ఉన్నటువంటి క్లాసెస్ని మరి ఎలా చెప్తారు? టెక్స్ట్ బుక్ లేనప్పుడు టీచర్ కూడా ఆ క్లాసెస్ని తీసుకోవడం అనేది అసాధ్యం. సో స్టూడెంట్స్కి కూడా అంటే ఆ టెక్స్ట్ బుక్కి సంబంధించిన విద్య దూరం అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. సరే మరి ఈ విషయం పట్ల గవర్నమెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదివరకు గతంలో ఉన్నటువంటి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిదే కి సంబంధించిన పేర్లు కావచ్చు, లేదంటే విద్యాశాఖ మంత్రులు కావచ్చు, ఆ క్రింది స్థాయి అధికారుల పేర్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు సో విద్యాకి సంబంధించిన విద్యా రంగానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఎట్లాంటివి చేయొద్దు, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా నష్టపోతారు, అట్లాగే తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతారు అన్న ఒక విషయంతో. అట్లాగే తమిళనాడులోకి సంబంధించిన సీఎం కూడా ఇదివరకు ఉన్నటువంటి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు టెక్స్ట్ బుక్లో ఉన్నప్పటికీ కూడా వాటినే కంటిన్యూ చేయాలన్న ఆదేశాలు అయితే తీసుకున్నారు. కానీ తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఉంటద్దు పోకడపోతుందనేసి చెప్పొచ్చు. తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సో ఇప్పుడు ఉన్నటువంటి పేర్లను మార్చడం వల్ల ఇటు స్టూడెంట్స్కి కావచ్చు, లేదంటే అటు టీచర్స్కి కావచ్చు పెద్ద కొరిగేదేం లేదు. ఎందుకంటే ఫ్రంట్ పేజీ చాలా తక్కువ వరకు చూస్తారు. ఆ ఫ్రంట్ పేజీకి బ్యాక్గ్రౌండ్ అంటే కొన్ని పుస్తకాల్లోనైతే ఇంకా చెప్పాల్సిన విషయం ఏముందంటే రాని సో ముందు మాట ఉన్నటువంటి పేజీని చింపడం కూడా జరిగింది. అంటే ఆ వెనకాల ఉన్నటువంటి జాతీయ గేయం కూడా లేకుండా టెక్స్ట్ బుక్స్ని కొన్ని ప్రభుత్వ పాఠశాలలకి అందించారన్న సమాచారం కూడా కరెక్ట్గా మనకు వినబడుతుంది. సో ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే
ఓవరాల్గా చూసుకుంటే ఈ సమయంలో విద్యాశాఖ తీసుకునేటువంటి నిర్ణయం మీదే ఇటు విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల ఒక ఆవేదన కావచ్చు, తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర సర్కారు ఒంటెద్దు పోకడ ఒక వివాదాస్పదంగా మారిందనేది చెప్పొచ్చు, పెను దుమారాన్ని రేపుతుందనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 6 నెలలు గడుస్తున్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి మినిస్టర్ లేకుండానే విద్యా రంగం అనేది ముందుకు నడుస్తున్న సిచ్యువేషన్ మా అందరికీ తెలిసిందే. సో అటువంటి సిచ్యువేషన్లో మధ్యలో వాళ్ళకి యూనిఫామ్లు అందించే విషయంలో కూడా తెలంగాణ టైలర్ అసోసియేషన్, గార్మెంట్ అసోసియేషన్ వాళ్ళకే ఒక 10 ఏళ్ల సంధి 20 ఏళ్ల సంధి కూడా వాళ్ళకే యూనిఫామ్లు కుట్టడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, అంటే క్లాత్స్ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు. ఒక యూనిఫామ్కి ఫస్ట్ తరగతి నుంచినైనా లేదంటే 12th స్టాండర్డ్ వరకు అయినా పిల్లలందరికీ కూడా 50 రూపాయల చొప్పున ఒక యూనిఫామ్కి ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది ఈసారి మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర సర్కార్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలతోటి నిజంగా 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎవరికైతే ఇస్తారో వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ వేరొకరికి ఇలాంటి కాంట్రాక్ట్లు ఇవ్వడంతో నిజంగా విద్యారంగం అంతా కూడా కొంత ఆందోళనకరంగా మారిందనేసి చెప్పొచ్చు. అసలే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు. సార్ కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదంటే డిఓ స్థాయిలో సమీక్షల సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా, ఒక డైరెక్టర్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా, క్రింది స్థాయి అధికారులకు ఏమన్నా చెప్పాలన్నా, ఇప్పటి వరకు అంటే ఎవరికైనా ఏదన్నా టీచర్లకు ఏమైనా ఇబ్బందులు ఉండి ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా ఒక సమీక్ష సమావేశాలు కానీ, ఒక మీటింగ్లు కానీ, ఒక ఆదేశాలు కానీ, ఖచ్చితమైన ఆదేశాలు కానీ విద్యాశాఖ మినిస్టర్కి అయితే చెప్పుకోగలరు. కానీ అట్లాంటి మినిస్టరే లేనప్పుడు సో వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు అన్న మాటలు కూడా మనకి ఇప్పటివరకు చాలా వరకు వినిపించాయి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖ మినిస్టర్ లేరు. విద్యాశాఖ మొత్తం కూడా యూనిఫామ్ల విషయంలో కొంత వ్యతిరేకత మూటగట్టుకుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇస్తున్నటువంటి టైలర్ అసోసియేషన్, గార్మెంట్ అసోసియేషన్ని పక్కన పెట్టి సో మహిళా సంఘాలకు ఇవ్వడం పట్ల కూడా చాలా వరకు వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్ విషయంలో కూడా ఒంటెద్దు పోకడబోతుందన్న సమాచారం మాత్రం మనకు అందుతుంది. అంటే విమర్శలు మూటగట్టుకుంటుందనే చెప్పొచ్చు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. ఎందుకంటే ఇటు పేరెంట్స్లోనూ పిల్లల్లోనూ చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిన్న స్కూల్ రీఓపెన్ అయిన రోజే మాకు టెక్స్ట్ బుక్స్ అందాయి, వర్క్ బుక్స్ అందాయి, కొన్ని చోట్ల యూనిఫామ్లు అందాయి అనేసి జిల్లా స్థాయిలో కొన్ని స్కూళ్ళల్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. కానీ ఒక 24 గంటలు గడవక ముందే ఒక షాకింగ్ న్యూస్, ఒక వివాదాస్పదమైన వార్తగా ఇది బయటకు వచ్చింది. సో ఆల్మోస్ట్ అంతటా కూడా విద్యాశాఖ ఆదేశాలు మాత్రం కొంత కలవరపెడుతున్నాయి అనేసి చెప్పాలి. ఇటు పేరెంట్స్ని కావచ్చు లేదంటే స్టూడెంట్స్ని కావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ వెనక్కి ఏవైతే పాఠ్యపుస్తకాలను తీసుకున్నటువంటి పాఠ్యపుస్తకాలను మళ్ళీ ముద్రిస్తారా, లేదంటే ఫ్రంట్ పేజీలో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారా, లేదంటే ముందు నిర్ణయించినటువంటి స్టిక్కరింగ్ ఏదైనా వేస్తారా, లేదంటే ఆ పేజీని మొత్తానికి తీసేస్తారా, ఇలాంటివన్నీ మాత్రం చర్చనీయాంశంగా మారింది. సో ఇవన్నీ చేయడానికి టైం టేకింగ్ కావచ్చు, లేదంటే ప్రజాధనం మళ్ళీ వృధా. అంటే ఒక బుక్స్ని మళ్ళీ ముద్రించాలంటే ఖచ్చితంగా పబ్లిక్ డబ్బులు అంటే అమౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ విషయంలో వాళ్ళని ఎత్తిన వేసుకోకుండా ఎంతసేపు ఎస్సీఈఆర్టీ వాళ్ళ మీద వేసేస్తున్నారు. సో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది చూసుకోకుండా ముద్రించారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనప్పటికీ కూడా టెక్స్ట్ బుక్స్ వన్స్ సో పిల్లలకి చేరుకున్నాక ఆ తర్వాత పాఠ్యపుస్తకాల మీద దృష్టి పెట్టాలి. టీచర్ చెప్తున్నటువంటి పాఠాలు పిల్లలకి ఏ మేర అర్థమవుతున్నాయి, లేదంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ ఏ మేర అందుతున్నాయి. సో వాష్రూమ్స్ కావచ్చు, అమ్మాయిలకు చాలా వరకు వాష్రూమ్స్ ఉంటాయి. అట్లాగే గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి సొంత భవనాలు ఉంటాయి. దాంతోపాటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా వరకు కొన్ని దగ్గర ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. సో క్లాస్ రూమ్స్ సరిగ్గా ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉంటాయి. వాళ్ళకు విద్యను అందించే టీచర్లు కూడా సక్రమంగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా వాళ్ళని తీసుకున్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఫ్రంట్ పేజీలో ఉన్నటువంటి ముందు మాట పేజీలో గత ప్రభుత్వ అధికారులను పేర్లు ఉండడంతో ఆ పుస్తకాలనే వెనక్కి తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి సర్కార్కి మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. సో విద్యావేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, అట్లాగే పేరెంట్స్ నుంచి కావచ్చు, ఇటు స్టూడెంట్స్ నుంచి కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. వాళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. సో ఈ విషయంలో మరి వెనక్కి తీసుకుంటున్నటువంటి పుస్తకాల మీద
ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా వివాదాస్పదంగా మారిన ఈ ఇష్యూ మీద మరి గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, వెనక్కి తీసుకుంటున్నటువంటి పుస్తకాలని మళ్ళీ ఎప్పుడు రిటర్న్ బ్యాక్ విద్యార్థులకు చేరే అవకాశాలు ఉన్నాయి, ఎప్పుడు మళ్ళీ ఆ పాఠాలకు సంబంధించిన టీచర్స్ ఎప్పుడు వాళ్ళకు పాఠ్యాంశాలను బోధిస్తారు, ఈ విషయాలన్నీ కూడా కొంత టైం టేకింగ్ అనేసి చెప్పొచ్చు. మళ్ళీ ఎప్పటికీ ఆ పుస్తకాలు స్టూడెంట్స్ వరకు చేరుతాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిందే. సో తల్లిదండ్రులు మాత్రం కొంత బాధపడుతున్నారు, విద్యార్థులు కూడా తమ విద్యా సంవత్సరం స్టార్ట్ అయినా కూడా సో వాళ్ళకి సంబంధం అంటే ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలకు సంబంధించి అయితే వాళ్ళు దూరం అవుతున్నారు అనేసి చెప్పొచ్చు. రాణి రైట్, థ్యాంక్ యూ హరిత.